నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. రండి కూర్చోండి. సుజాత 2 కాఫీ పట్టరమా? నేను వచ్చింది కాఫీ తాగడానికే అనుకుంటున్నారా? అబ్బే, నేను బిజినెస్ మాట్లాడడానికి వచ్చాను. కూర్చోండి చెప్తాను. బిజినెస్? అవును. కిందటిసారి నేను వచ్చినప్పుడు మీ చెల్లో మాట అన్నది. ఆయన అడిగినంత కట్నం ఇస్తే నన్ను పెళ్లి చేసుకుంటారేమో అడుగన్నయ్యా అని ఛాలెంజ్ కూడా చేసింది. నౌ ఐఎమ్ రెడీ. పెళ్లి చేసుకుంటాను. ఎంత కట్నం ఇస్తారో చెప్పండి. మీరు శ్రీమంతులు, కొండంత దేవుడికి కొండంత పత్రి తేగలమా? ఏదో మా తాహతు తగ్గట్టుగా. మీ తాతకు తగ్గట్టు మీరు ఇస్తే అది మా తాతకు సరిపోతుందా? మీ తాహతు. నువ్వు ఉండనయ్యా, నేనే మాట్లాడతాను. సుజాత, నాకు తెలియక అడుగుతానండి, మీకెందుకు కట్నం ఇవ్వాలి? అందరూ ఎందుకు ఇస్తున్నారు కట్నం? అందరి సంగతి మీకు అనవసరం. మీ సంగతి చెప్పండి. అసలు మేమెందుకు మీకు కట్నం ఇవ్వాలి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి. ఓహో, మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు మేము మీకు కట్నం ఇవ్వాలి. అవును. అయితే మీరు నన్ను పెళ్లి చేసుకోకండి. నేనే మిమ్మల్ని చేసుకుంటాను. మీరు నాకేమిస్తారు? సుజాత, నువ్వు ఉండదునా? చూడండి సుజాత, ఆవిడ నవలని చెప్తాను. నిజమే, ఆవిడ అడిగిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. అసలు నేను కట్నం ఎందుకు అడిగినట్టు అన్నట్టు మీరెంత కట్నం తీసుకున్నారండి? నేనండి, నేనేం తీసుకోలేదు. షూర్? అయితే నాకు కూడా కట్నం అక్కర్లేదు. నిజంగా? అసలు ఆ కట్నం అన్న మాటే మర్చిపోండి. అయితే ఒకటి మాత్రం తేలాలి. ఏమిటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నట్ట, మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నట్ట? ఇందులో తేలేదే ఉందండి. మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాను, అంతే. అదేమిట్రా, కట్నం లేకుండా పెళ్లి ఒప్పుకున్నావా? నువ్వు అను, లక్షలు కట్నం ఇచ్చే సంబంధం నేను తీసుకురాను. లక్షల కట్నం తీసుకోగానే సరిపోతుందా? మన ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలిగా, వాళ్ళకు కూడా రేపు కట్నాలు ఇవ్వద్దు. ఎక్కడి నుంచి తెస్తాం బాబాయ్? అబ్బా, ఎంత కరెక్ట్ గా మాట్లాడతావురా. సరిగ్గా నేను ఇదే అనుకున్నాను. కట్నం వద్దు. ఒరే అబ్బాయి, అంత ఆస్తిపరులు కానీ కట్నం లేకుండా ఈ పెళ్లికి ఒప్పుకున్నారంటే ఇందులో ఏదో తిరకాసుందరా. చాలే, నువ్వు ఊరుకోమా. నీకు చిన్నతనం నీకు తెలీదు, నువ్వు ఊరుకో. ఎందుకైనా మంచిది ఆ అబ్బాయిని ఒకసారి డాక్టర్తో పరీక్ష చేయించు. ఊరుకోమా, ఊరికే నాక. నేను అతని గురించి విచారించానమ్మా. అందరూ చాలా మంచివాడని చెప్తున్నారు. అందరూ నీకు అలాగే చెప్తారా? నేను విచారించాను. మన ఇంటికి కాయగూరలు తెస్తుందే కనకమ్మ, ఆవిడ కోడలు తమ్ముడు ఆ ఇంట్లోనే పనిచేస్తున్నాడంట. అతను చెప్పాడు. అతను చాలా కర్కోటకుడట. అందరినీ హడలు కొడతాడట. కోపం వస్తే కొడతాడట. ఎవరిని? నిన్నా లేకపోతే నన్నా? నన్నెందుకు కొడతాడే పిచ్చుకోయ్యా, నిన్నే. నా సంగతి ఏదో నేను చూసుకుంటాను, నువ్వు ఊరుకో. అబ్బా, అమ్మా, పెళ్లి కూడా సింపుల్ గా చేయాలట. వాళ్ళ తరఫున 25 మంది, మన తరఫున 25 మంది కంటే ఎక్కువ రాకూడదట. అందుకు నువ్వు ఒప్పేసుకున్నావా? కాదంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. ఒరే ఒరే, ఆఖరి ఆడపిల్లరా, మరి అంత దరిద్రంగా సాగనంపుతావంట్రా? మీ నాన్న తహసీల్దార్రా. బాబు, నా బిడ్డను ఎలా చూసుకుంటావు? వాళ్ళ నాన్నగారు తహసీల్దారు. దిగులు పడకండి అత్తయ్య, మీ బిడ్డకి మా ఇంట్లో ఏ కష్టం రాదు. ఊరుకోవే అమ్మా, ఆడపిల్లల్ని కన్న తర్వాత ఎడబాటు తప్పదు. ఊరుకో. ముందు కుడికాయలు పెట్టిరమ్మా. ఆగండి ఆగండి, ముందు పేరు చెప్పాలి. చెప్పు. చెప్పొద్దునా? విష్ణు. నువ్వు? సుజాత. ఇప్పుడు లోపలికి రావాలి. ముందు మీ అమ్మకి నమస్కారం చేయను. ఆయన హలో, ఎవరు? ఏంటి?
సార్ ఫోన్. హలో, ఏంటి? బాబు గారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అకౌంట్ బుక్స్ చెక్ చేయాలని వచ్చి కూర్చున్నారు. మమ్మల్ని కథలను ఇవ్వటం లేదు, మీరు వెంటనే రావాలి. అలాగా, వెంటనే వస్తున్నాను. ఏమిటి సుబ్రహ్మణ్య గారు? అదేదో బిజినెస్ వ్యవహారం అమ్మా. ఏమిటా బిజినెస్ వ్యవహారం? ఏమిటా కొంపల మునిగే వ్యవహారం? ఏమిటది? అవునండి. ఆ, బాబు, ఇవాటి రోజున బయటకు కదలకూడదురా. రేపు వస్తానని ఫోన్ చేయి. ఫోన్లో జరిగే పని అయితే నేను ఎందుకు పెడతానమ్మా? ఫోన్ చేసైనా వెళ్ళరా. వచ్చి ఫోన్ చేస్తాలే. ఇదమ్మా వీడి వరస. వాడిని ఎలా దారి తెస్తావో. కొత్త కోడల్ని అలా హడలు కొట్టేస్తావేం పిన్ని?